ఈరోజు పాఠం మనం చదువుకుందామండి. మొదటి దినవృత్తాంతములు వాక్యము. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం చదువుకుందాం కదండి. ఒకసారి చూద్దామండి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 10వ వచనం నుండి. రాజు అయిన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము సంపూర్ణంగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. అంటే ఇప్పుడు ఏంటిది? ప్రార్థన. ఇది దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏ విషయంలో? ఏ విషయంలో అండి? దేవునికి ఇచ్చుట అనే విషయంలో. ఈరోజు మన పాఠం ఏమిటంటే దేవునికి ఇచ్చుట. గతంలో ఎంతమంది ఈ పాట విన్నారు? గతంలో రామారావు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారా? యేసువాణి, యేసుదేమ్మ, అందరూ వినే ఉంటారు. చవట ఎందుకు ఉన్నాడు? అవసరం ఏంటి చెప్పాల్సింది? చాలా మంది విన్నట్టయితే విన్నారు. విన్న వాళ్ళకి ఎంతమంది గుర్తుంది? వింటాం ఒక ఎత్తు, గుర్తుంటే ఇంకొక ఎత్తు ఉండాలి కదా. కాబట్టి ఈ పాట మరలా చెప్పినా పర్లేదు, అవసరం అవసరం అనిపిస్తుంది. 2021 సంవత్సరంలో ఒకసారి ఈ పాఠం చెప్పాను. 21లో ఒకసారి ఈ పాఠం చెప్పుకున్నాం. ఇంచుమించుగా 16 వారాలు చెప్పుకున్నాం. గుర్తుందా మీకు? ఆ 16 వారాలు దగ్గర నోట్స్ ఉందా? 21లో ఎక్కడ 25 లేకపోతే ఉందమ్మా. అప్పుడు ఇక నా పెళ్ళే కాలం మామూలు అంతేనా? సరే, ఇక్కడ నుంచి ప్రతి పాఠం గుర్తు ఈ సంవత్సరంలో నెలలో ఏదో ఒక వారంలో ఇచ్చుట అనే పాఠం చెప్పుకుందాం. దేవునికి ఇచ్చుట. ఒకరు విన్నారు కానీ మరలా విందాం, ఇబ్బంది లేదు. చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మరలా ఇదే పాఠం మనం ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవునికి ఇచ్చుట. ఇక్కడ ప్రార్థన చేస్తున్న ఎవరు? రాజు. రాజు అయిన దావీదు అన్నాడు చూడండి అక్కడ. రాజు అయిన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశం నుండి సమస్తము నీ వశము. ప్రార్థనలో ఆయన అంటున్న మాటలు జాగ్రత్తగా గమనిస్తే మనం కూడా ఎలా ప్రార్థనలకు అర్థమవుతుందండి. భూమి ఆకాశం నుండి సమస్తము నీ వశము, మహత్యమును, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. ప్రస్తుతం రాజు ఎవరు ఇక్కడ? దావీదు. రాజ్యం ఎవరిది? దావీదుది. మరి దావీదు ఏమనాలి? నా రాజ్యం అనాలి కదా, నాది అనాలి కదండి. దావీదు ఏమన్నాడండి? రాజ్యం నీది అన్నాడండి. ఒక వ్యక్తి దేవునికి ఇవ్వటానికి ఎక్కడ అతని మనసు మారుద్దంటే మంచి ఆలోచన వచ్చి తెలుసండి. ఇప్పుడు నేను కలిగి ఉన్న అన్ని నాయి అనుకుంటేనే దేవునికి ఇవ్వబుద్ధి కాదు. నేను కలిగి ఉన్న అన్ని దేవుని అనుకుంటే దేవునికి ఇవ్వబుద్ధి అవుతుంది. అక్కడ ఉందండి దావీదుకి మనకు తేడా. దావీదు ఏమనుకున్నాడంటే, అమ్మ చెప్పలేదేమో, అమ్మాయి పేరేం పేరు? శ్రావణి కూతురు. అమ్మ చెప్పమెట్ల అమ్మాయికి మంచిగా చెప్పున వెళ్తుందండి. నేను కలిగి ఉన్నాయని నాయి అనుకుంటేనేమో నా కోసం ఆడుకుంటాను నేను. దావీదు ఏమన్నాడండి? రాజ్యం నీది, ఘనత నీది, మహిమ నీది, ప్రభావం నీది, అన్ని నీవే అనుకున్నాడు కాబట్టి దేవునికి ఇవ్వగలిగాడండి. కాబట్టి ఇప్పుడు ఈయన అంటున్నాడు, రాజ్యం నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యము, గొప్పతనము నీ వల్ల కలుగును. ఐశ్వర్యం ఎవరి వల్ల కలుగుద్దండి? మనం సంపాదించుకోవట్లేదా? మనం ఏమనుకుంటాం? నేను పనికి పోయి నేను రెక్కల మొక్కలు చేసుకో అన్న మాట అంటాం కదా మనం. సామాన్యంగా ఏమంటాం అండి చెన్నకేశ్వర గారు? సామాన్యంగా ఏమంటాం? నేను ఇదంతా ఆ రోజు రెక్కల మొక్కలు చేసుకొని చేసానండి అన్న మాట అంటాం కదా సామాన్యంగా. నాకు దేవుడు ఇచ్చాడు అంటామా? ఏదో దేవుడి దేవాల పేరు ఇల్లు కట్టిన పేరు, కొంచెం కొంచెం పొలం సంపాదించిన 10 రూపాయలు దేవుడి దేవల్ల నాకు దేవుడు ఇచ్చే పేరు నాదేముంది అనే మాట అన్నో, లేదంటే నేను ఆ రోజులు తిన్నానో తినలేదు, రెయ్యో పొగలు యాన్నో వాన ఆవిరి చేసేవాడి పేరు.
గులకం పోయి వాళ్ళైతే అనుకుంటాం మనం. ఎంత షాకిరని అంటామా? దేవుడి దేవాలు పేరు అని అంటామా? ఇప్పుడు వలేసావు, నీ వల్ల చేపరాలు వరకు వచ్చిందండి దేవుడు చెప్పకుండానే. అది నమ్మాలి మనం. అది నమ్మాలండి. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? తెగ కష్టపడతారు, తెగ కష్టపడతారు. నేనే కష్టపడాను, నేనే సంపాదించను అనుకుంటాం. ఇస్సాకు ఉదాహరణ, ఇస్సాకు ఏం చెప్పాడండి ఆయన? ఒకసారి ఆదికాండం చూడండి, 26 అధ్యాయంలో ఇస్సాకు ఒక మాట చెప్పాడండి ఆయన అభివృద్ధి గురించి. ఆదికాండము 26 అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందిను. యెహోవా అతను ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఒక మనిషి గొప్పవాడు కావాలంటే యెహోవా ఆశీర్వాదం ఉండాలి. అది విశ్వాసం. అది మనం ఆలోచించగలిగితే మనం ఏమనుకుంటామంటే, నేను మా ఆడవాళ్ళు కష్టపడి అనుకుంటాం మనం. మేము చిన్నప్పుడు సాగు చేసే పిల్లలు పెట్టుకొని మనం కష్టపడ్డాము, పనిచేసాము. కానీ దేవుడు దేవుడు లేకపోతే ఏం చేస్తావు? రోజంతా కష్టపడ్డావు, సాయంత్రంగా ఒళ్ళు నొప్పులు జరగకపోతే ఏం చేస్తాం మనం? అంటే దేవుడు మనం కాపాడుతున్నాం లేదా? మనం కష్టపడటానికి, పనిచేసుకోవడం, ఐశ్వర్యం మనకి రావడానికి కారణం ఎవరు? దేవుడే కదండి. ఇప్పుడు సాతానికి ఈ మాట అర్థమైందండి. ఏ మాట? నువ్వు యోబును ఆశీర్వదించావు కాబట్టే అతను గొప్పోడయ్యాడండి. మనం ఏమనుకుంటాం కొన్నిసార్లు, అప్పుడు మా నాన్న ఇచ్చాడండి, ఇది మా తాతల నాటి ఆస్తండి, మా తాతోళ్ళు ఇచ్చారు, మా పెద్దోళ్ళు ఇచ్చారు, మేమనుకున్నాం తప్ప నన్ను దేవుడు దీవించాడు, దేవుడు దీవించబట్టి, దేవుడు కృప వల్ల మేము కొంచెం ఇలాగ ఉండగలిగాం అనే మాట వస్తుందండి. కానీ సాతాను అంటున్నాడు, నువ్వు యోబుని దీవించావయ్యా, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతను కలిగిన సమస్తానికి కంచి వేశావు. దేవుడు ఒక వ్యక్తి చేతి పనిని దీవించాలండి. చేతి పని కోట్ల వ్యాపారం అవసరం లేదు. నువ్వు చేసుకునే పని ఏదైనా సరే, కూలి పని కానీ, పొలం పని కానీ, ఇంకో పని కానీ, నువ్వు చేసే పనిని దేవుడు దీవిస్తే నీకు అదే సరిపోతుందండి. దేవుడు కాపుదల లేకపోతే నువ్వు తీసుకొచ్చి సంచి వేస్తా ఉంటావు. ఆ సంచి అడుగుని ఏముంటుందంట? చిన్న బెజ్జం ఉంటుందండి. నువ్వు వేస్తుంటే కానీ అయ్యే బెజ్జాన్ని పోతావండి. అదే దేవుడు కాపుదలు అంటే ఆ బెజ్జాన్ని ఆయన బంద్ చేస్తాడు. ఆ బెజ్జం బంద్ చేసుకుంటే రూపాయి సరే అయ్యే కొన్నాళ్ళకి సరిపోతాయండి. నువ్వు 100 రూపాయలు వేసి సరే కింద కారిపోతుంటే ఏంటి 100 రూపాయలు వేసేకుంటావు, నువ్వు ఎంత వేసినా ఉండవు. అదే నువ్వు ఆ బెజ్జం లేకుండా చేసుకో ముందు, నువ్వు రూపాయి వేసినా ఉంటుంది, పావలు వేసినా ఉంటుంది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ఒక్కసారిగా ఆకాశ పెద్ద మూట ముందు పడేయడు మన ముందు. నువ్వు చేస్తున్న పనిని దేవుడు దీవిస్తాడు. అప్పుడు ఆ పని ద్వారా నువ్వు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతావండి. క్రమక్రమంగా అభివృద్ధి చెందితే దేవుడు ఆశీర్వాదం ఒక్కసారి వచ్చి పడితే మనకి ఎలా ఉంటుందండి? మనం ఏమనుకుంటే ఒక్కసారి వచ్చి పడాలి, అత్తగారు సొమ్ము, ఇంకో ఇరుగు పొరుగు వాళ్ళదో, అన్నదమ్ములదో ఏదైనా వచ్చి ఒక లాటరీ వచ్చి గొప్ప పడితే బాగుండు అనుకుంటామండి. అలా కాదండి. నువ్వు యథార్థంగా పని చేసుకుంటా ఉంటావు. నువ్వు చేసే పనిని దేవుడు దీవిస్తాడు కదా. అది మనం నమ్మగలగాలండి. ఇక్కడ అన్నాడు దావీదు, రాజ్యం అనేది, ఘనత అనేది, మహిమ అనేది నువ్వు అందరికీ అన్ని ఇచ్చేవాడు నీవే. కాబట్టి సమస్తము నీ వల్ల కలిగిను. ఇక్కడ యాకోబు మాట చెప్పి గుర్తుందండి. యాకోబు అంటాడు, వీళ్ళు ఎవరు అంటాడు, అది తర్వాత వచ్చిద్దాం కూడా, అది తర్వాత అధ్యాయన. అప్పుడు అంటాడు అన్నమాట యాకోబు, నీ సేవకుడికి దేవుడిచ్చిన పిల్లలు అంటాడండి. అసలు ఆ మాట మామూలు మాట కదండి. మనం ఏమంటామండి, మా పిల్లలండి, లేదా మా ఇల్లు అండి, మా పొలం అంటాం. కానీ దేవుడిచ్చిన ఇల్లు, దేవుడిచ్చిన బిడ్డలు అంటాం మనండి. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను మనం చెప్పన్నా, పిల్లలు పోయినప్పుడు ఇద్దరు లేదా ముగ్గురు అంటాం తప్ప, దేవుడు 2 పిల్లలు ఇచ్చాడండి మంచిగా, దేవుడు 3 పిల్లలు ఇచ్చాడండి, దేవుడు చిన్నమ్మని, దేవుడు ఇచ్చాడు, దేవుడు 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 అనే మాట మనం పలకలేకపోతున్నామండి. తెలియకనా లేదా మర్చిపోతే తెలియట్లేదండి. కానీ భక్తి పరులు చూడండి, ప్రతి చోట దేవుడు మాట లేకుండా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు దావీదు దేవుడితో అసలు అవసరం ఏంటంటే, రాజు అయి ఉన్నాడు ఆయన, సమస్తం ఆయన చేతిలో ఉంది, రాజ్యం అయింది. కానీ ఆయన అన్నాడు, అయ్యా నీవు ఇచ్చిందే ఈ రాజ్యం అనేది, ఈ మహిమ అనేది, ఈ ఘనత అనేది, ఈ ప్రభావం అనేది, నేను కలిగి ఉన్నవన్నీ నీవే, నీవిచ్చినే అని చెప్తూ ఇంకేం చెప్పాడండి, నీవు మాకిచ్చిన నీ స్వసంపాద్యంలో, దేవుడు మనకిచ్చినది
ఇప్పుడు మనం ఏదైతే నాది అనుకుంటున్నానో అది ఎవరిదనమాట అండి ఒకప్పుడు. దేవుడిదే, దేవుడు నాకు ఇచ్చాడు. నీవు నాకు ఇచ్చిన నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇస్తున్నాము. కాబట్టి ఈ వచనం మనం ఆధారం చేసుకొని ఈ పాఠం మనం నేర్చుకుందాం. దేవునికి ఇచ్చుట, దేవుడు ఎంత గొప్పవాడో వివరించి ఆ గొప్పవాడైన దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అని తెలియజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠం యొక్క ఉద్దేశం చూద్దామండి. దేవుడు గొప్పవాడేనండి, మనలాగా సామాన్య మనతో పాట సామాన్య వ్యక్తి. దేవుడు చాలా గొప్పవాడండి. ఎంత గొప్పవాడో చూద్దాం ఈ పాఠంలో. దేవుడు ఎంత గొప్పవాడో దేవుడు ఎంత గొప్పవాడో వివరించి దేవుడు ఎంత గొప్పవాడో వివరించి ఆ గొప్పవాడైన దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి, ఒకరు ఇస్తే ఎలా ఇవ్వాలి, దేవుడు మనకేమి ఇస్తాడు అనే విషయాలు ఈ పాఠంలో నేర్చుకున్నాం. గొప్పవాడైన దేవునికి గొప్పవాడైన ఆ దేవునికి మనము ఎందుకు ఇవ్వాలి కానుకలు, మనము ఎందుకు ఇవ్వాలి అని గొప్పవాడు ఉంటాం కదా, మరి ఆయనకి ఎందుకు ఇవ్వాలి, ఒకవేళ ఇస్తే ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, దేవుడు మనకు తిరిగి ఇస్తాడా, దేవుడు ఎలా ఇస్తాడు మనం తిరిగి అనే విషయం మనం ఈ పాఠం ద్వారా నేర్చుకుందామండి. దేవునికి ఇస్తే దేవుడు మనకేమిస్తాడు, దేవునికి కూడా కలిగే ప్రతిఫలం ఎలా ఇవ్వాలి తెలిపి దేవునికి ఇస్తే కలుగు ప్రతిఫలం అందాం, లేకపోతే కలుగు ప్రతిఫలం, కలుగు ప్రతిఫలం ఈ పాఠకు ఉద్దేశం అండి. అది తెలియజేయటం. దేవుడు ఎంత గొప్పవాడో వివరించి ఆ గొప్పవాడైన ఆ దేవునికి మనం ఎందుకు ఇవ్వాలి కానుకలు, ఒకళ్ళు ఇస్తే ఎలా ఇవ్వాలి ఆ విషయం తెలియజేసి, మరి దేవుడికి ఇస్తే మనకేంటి, దేవుడు మనకేమైనా ఇస్తాడా అనే విషయాన్ని గురించి మనం ఈరోజు పాఠంలో ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా దేవుడు ఎటువంటి వాడు అంటే ఎంత గొప్పవాడు చూద్దాం. దేవుడు ఎంత గొప్పవాడు అనేవి చూద్దామండి. దేవుడు ఎటువంటి వాడు అంటే ఎంత గొప్పవాడో చూద్దాం, ఆయన స్థాయి చూద్దాం. దేవుడు ఎటువంటి వాడు, ఎటువంటి వాడు అంటే అర్థం ఏంటంటే ఎంత గొప్పవాడు అర్థం, అది ఎటువంటి వాడు అర్థం, ఎంత గొప్పవాడు చూద్దాం. దేవుడు ఎటువంటి వాడు లేదు ఎంత గొప్పవాడు. దేవుని గురించి మాట చెప్పండి మీరు ఏదన్నా, ఎంత గొప్పవాడు. దేవుడు మహోన్నతుడు, ఇంకా దేవుడు సర్వ సృష్టికర్త. దేవుని గురించి ఏముందండి, దేవుడు సర్వభూమికి మహారాజుని మాట వాడబడిందండి. దేవుడు సర్వోన్నతుడు అంటండి. కీర్తనలు 82:6, కీర్తనలు 82:6 దేవుడు సర్వోన్నతుడు. చూడండి ఒకసారి, సర్వోన్నతుడు. కీర్తనలు 82 మీరందరూ సర్వోన్నతుని కుమారులు అనండి. ఇప్పుడు సర్వోన్నతుడు అనే మాటకు అర్థం ఏంటండి, సర్వోన్నతుడు అంటే సర్వములో ఉన్నతుడు, సర్వము ప్లస్ ఉన్నతుడు, సర్వములో అన్నిట్లో హై ఆయనే గొప్పవాడు. సర్వోన్నతుడు, సర్వములో గొప్పవాడు,
అన్నిటిలో గొప్పవాడు, అందరిలో గొప్పవాడు. అది మొట్టమొదటిగా ఆయన స్థితి. 2 మహోన్నతుడు అన్నాడండి. 47వ కీర్తన 2వ చరణం చూడండి ఒకసారి. మహోన్నతుడు అండి ఆయన. మహోన్నతుడు, మహోన్నతుడు. కీర్తన 42 47:2 47:2 అండి. దేవుడట మహోన్నతుడు అంటే అర్థం ఏంటి? మహోన్నతుడు అంటే మహా ప్లస్ ఉన్నతుడు. మహోన్నతుడు అనమాట అండి. మహా ఉన్నతమైన వాళ్ళలో ఉన్నతుడు. అది మహోన్నతుడు అంటే అర్థం. అది సర్వములో ఉన్నతుడు, సర్వోన్నతుడు అంటే అది అర్థం. సర్వభూమికి రాజు అన్నాడు అదే మాటలో, మళ్ళీ అదే వచనంలో సర్వభూమికి రాజు. మూడవ మాట ఏంటంటే సర్వభూమికి మహారాజా, సర్వభూమికి మహారాజు. ఇప్పుడు సామాన్యంగా రాజులు ఎంతవరకు ఉంటారు? ఎవరైనా ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి అంతవరకు. ఒక దేశానికి రాజు. కానీ ప్రపంచానికి రాజు ఎవరంటే ఎవరు సాధ్యం అండి? అది ఎవరు సాధ్యం కాదు. ఎవరైనా ఒక ప్రాంతానికి రాజుకుంటాడు. కానీ దేవుడైతే సర్వభూమికి మహారాజు, యావత్ ప్రపంచానికి రాజు ఆయన. హగ్గయి గ్రంథం ఒకసారి చూడండి, 2వ అధ్యాయం 8వ వచనం. హగ్గయి 2వ అధ్యాయం 8వ వచనం. వెండి బంగారము, వెండి బంగారము ఆయనదే ఉందండి. హగ్గయి 2 చూడండి ఒకసారి. దేవుడు అన్న మాట చూడండి, వెండి నాది, బంగారం నాది. మరి మనం నాది అంటున్నాం. మనకున్నది ఒక తులం, అరతులం, చెవిరి 4 చెవిరి 3 చెవిరి, కొంచెం కొంచెం మనకు ఉంటుందండి. కానీ దేవుడికి ఎంత బంగారం ఉంటుంది ఉంటే ఎంత అండి? ఇప్పుడు భూగోళం ఉంది, ఈ భూమి మొత్తం మీద ఒక పెద్ద భూగోళం ఎంత ఉంటుందండి? ఎంత బంగారం ఉంటుందో లోపల అదంతా అయిందే. బంగారం అంతా అయిందే, వెండి అంతా అయిందే. అప్పుడు ఎంత ధనవంతుడు ఆయన. ఈరోజు మనం ఎవరినో ముఖేష్ అంబానో లేదంటే అనిల్ అంబానో చెప్పుకుంటున్న పేర్లు. జకరి గారు అందరూ ధనవంతుడు ఎవరు? జకరి చెప్తారండి. అందరూ ధనవంతుడు ఎవరు? ప్రశ్న బాగా చెప్పాలి సమాధానం. అది మనకి ఇప్పుడే కావాల్సింది. ఇప్పుడే దేవుడు కాదు, ఎప్పుడు దేవుడే. మనం తెలిసింది కొద్దిగా వాస్తవం. అందుకని ఎప్పుడు అందరిని గొప్పడంగా మనం ఏ కాడికి ఈ భూమి మీద చూస్తాం, మనుషుల్లో చూసి ముఖేష్ అంబానీ అంటుంది తప్ప అందరిలో గొప్పవాడు ఎవరంటే దేవుడే చెప్పాలి మనం. అదండి, అందరిలో ధనవంతుడు దేవుడేనండి. ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళకు చూక్కుమంటది. ఇది ప్రార్థన పోతే అర్థమైపోతుంది ఎమ్మటే. మీరు జనరల్గా బయట ఎవరైనా ప్రశ్న అడగండి, ఏం చెబుతారు? ఆ పేరు చెబుతారు. అంబానో లేక రతన్ టాటా ఏదో ఇంకో పేరు చెబుతారు కదండి. ఆయన అదే లేదు. ఇండియాకా వీళ్ళ మీద గొప్పవాడు. అమ్మో, మూడు రెట్లు ఎక్కువ అంబానీ మీద. ఏమంటే అంబానీ 3 రెట్లు ఇంకొక ఆయన అంట, అది ఒక పేరు చెబుతారండి. తర్వాత జకరేకులు చెప్పి అలాంటి పేర్లు ఆయన అవసరం, అది తెలుసుకుంటాడు, పేపర్ చూస్తారు ఆయన ఎక్కువ. ఇప్పుడు మనం సామాన్యంగా ఏమనుకుంటాం? వాళ్ళ పేరు చెబుతాం. కానీ దేవుడు బంగారం అయింది, ఎండి అయింది. ఇంకా 50వ కీర్తన ఒకసారి చూడండి, 10వ చరణం. 50వ కీర్తన 10వ చరణం. సమస్త పశువులు ఏంటండి? సమస్త పశువులు యెహోవాయే. 50వ కీర్తన యెహోవాయే. 50 కీర్తన 50 వచ్చిన చరణం. కీర్తన 50 10 11 చూడండి ఒకసారి.
అడవి మృగాలన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ దేవుని అంటాడు. అన్ని పక్షులన్నీ ఆయనయే, జంతువులన్నీ ఆయనయే, పిట్టలన్నీ ఆయనయే. ఇప్పుడు ఒక పిట్టని, ఒక ఆటగాడు పిట్టని కొట్టాడు. కొట్టినాక ఏమంటాడండి, ఈ పిట్ట నాది అన్నాడు. అంతకుముందు ఎవరిది అది? అది తెలియాలండి మనకి. ఒక చేప పట్టారు ఎర్రగాయలు గారు, ఈ చేప నాది అన్నాడు. అది వాస్తవం మీద అది మీరు తయారు చేశారండి? మీరు పుట్టించారండి? మీది ఎట్లా అన్నారు? మీరు పట్టారు కాబట్టి మీది అన్నారు. కానీ అసలు అంతకుముందు ఎవరిదో చేప? అది మనకు తెలియాలండి. దేవుడిది చేప అనే మాట మన నోటికి వచ్చినప్పుడే మనం కాస్త విశ్వాసం పెరుగుతామండి. ఈ చేప పట్టగా నాది అన్నాను తప్ప నేను దేవుడు అనలేకపోతున్నాను, అది తేడా. నువ్వు పట్టునోడు నాదంటే దాచినోడు ఏమనుకోవాలి చెప్పండి ఇప్పుడు? కేవలం కొద్దిగా కష్టపడి ఒక అరగంట సేపు కష్టపడి వలేసి పట్టిన ఆయనే నేను ఎంతో కష్టపడి పట్టానువే, మరి తయారు చేసిన సంగతి ఏంటండి? ఆ చేప తింటుంటే అంత రుచిగా మధురంగా ఉంటుంది కదండి, అవునా? మరి ఇప్పుడు ఈ చేపను తయారు చేసింది ఎవరో? మీరు ఎప్పుడైనా ఆలోచించండి. ఒక గేదెని ఒక ఆయన కొనుక్కున్నాడండి ఒక వ్యక్తి దగ్గర నుంచి. ఈయన కొనకముందు ఆయనది, ఆయనకి ఎక్కడిది? ఇంకొక దగ్గర అది ఎక్కడిది? ఇలాగ మీరు వెనక్కి పోండి. అసలు ఫస్ట్లో వెనక్కి పోతే ఎవరి దగ్గర అసలు అది? వాడు తయారు చేసింది ఎవరో? తయారు చేసిన తర్వాత ఒకరినొకరు చేతులు మారుతున్నాయి, కొనుక్కున్నారు. డలార్ ఆయన కొనుక్కున్నాడు, మళ్ళీ ఆయన కొనుక్కున్నాడు, అలా కొనుక్కుంటా ఇది నాది 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 అన్నాడు. అసలు ఆయన తయారు చేసినట్టు మర్చిపోయాడు మనం. మొత్తం తయారు చేసినట్టు మర్చిపోయామండి మనం. సృష్టికర్త మర్చిపోయామండి. సృష్టికర్తను మరిచిన జనులు సృష్టమును పూజించి సేవిస్తున్నానంటండి. ఒక మొక్క పెంచుకున్నాం, నాది చెట్టు అన్నాం, చెట్టు నాది అన్నాను. ఆ చెట్టు మనం పెంచామండి. నువ్వు నాటితే ఒకళ్ళు నాటావు, కానీ పెరగడానికి కారణం ఎవరు? రేయింబోలు కాపలా కూడా పెంచావు చెట్టుని. ఏమంటే ఒక కాయ పోతే మనం తట్టుకోలేకపోతున్నామే, నీకు అన్ని కాయలు దేవుడు ఎట్లా చెప్పండి మరి? ఒక జామ చెట్టు ఉందండి, ఒక కాయ ఎవరు కోస్తున్నారు, పిల్లలు ఆశపడ్డారు, తెలిసిన పిల్లలు. ఒక కాయ కోస్తే మనం అల్లాడిపోతున్నారు కాయ కోసులని. అసలు అన్ని కాయలు నీకెట్ వచ్చినాయి మరి? అంత ఘోరత అనమాట. మాకు అనుభవం దీనికి. తిన్నవి ఎందుకంటే అరగదు తిన్నా కానీ. అదే ఎందుకంటే కోసి అరగదని తెలుసు. అంటే ఇప్పుడు ఒక్క కాయ కోసుకుంటే అంత భయంకర తిట్టావంటే అసలు ఆ కాయలు మాత్రం నీకు ఎక్కడే? జాంకాయలు తయారు చేసేవండి, చెట్టు నువ్వు మొలిపించేవండి ఏమన్నా? దేవుడు నాకు ఇన్ని ఇచ్చాడు కదా, ఒక కాయ తిన్నాయి. అలాంటి మనసు రావాలి మనకండి. అలాంటి మీరేమంటే అట్టండి మనం రోజు కోసుకుంటారుగా, రోజు కానీ దేవుడు ఇతర అవసరం అయితే అదే ఆ మనసే రావాలి మనకి. ఇప్పుడు ఆ మనసే రావాలి. అది వచ్చినాడు నువ్వు పరలోకానికి దగ్గరగా ఉంటే లెక్కండి. దగ్గరగా ఉన్న పరలోకానికి ఆ మనసు వచ్చినాడు. సమస్త పశువులు యెహోవాయే. ఇప్పుడు అడవిలో జంతువులు ఎన్ని ఎవరి అండి? ఎన్ని జంతువులని, ఎన్ని పశువులని, వాటన్నిటిని పోషిస్తుంది ఎవరు? వాటిని ప్రాణం ఇచ్చింది ఎవరు? వాటిని కాపాడుతుంది ఎవరు? వాటిని మంచిగా ఇస్తుంది ఎవరు? ఆహారం. ఏనుగు ఉందండి, ఇంతలా ఉండదు డొక్క. ఆ ఏనుగు ఆహారం ఎవరు పెడుతున్నారండి? వంట, ఇంత పెద్ద వంట, దానికి ఆహారం ఎవరు పెడుతున్నారండి? సింహం. అదేమో కూరగాయలు ఆకుకూరలు తిన్నాయి, దానికి లెగితే మాంసమే కావాలి. ఇప్పుడు నాన్ వెజ్ పెట్టారు దానికి దేవుడు అండి. మాంసం తిని బతికిపోయింది సింహం. ఈ మాంసం ఎవరుస్తారు సింహానికి? కాబట్టి ఇవన్నీ చూస్తే మనకి ఏమర్థం అవుతుంది? ఇంకో మాట చదువుతాను, లోక నివాసులందరూ యెహోవారే. కీర్తనలు 24 1-2 వచనాలు, అలాగే 100వ కీర్తన కూడా 3వ వచనంలో. లోక నివాసులందరూ ఎవరండి? లోక నివాసులందరూ దేవుని వారే. దేవుని వారే. కీర్తనలు 24 1-2 చూడండి ఒకసారి. 24 1-2 వచనాలు, అలాగే 100వ కీర్తన. భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులందరూ యెహోవా సంబంధించినవే. ఇప్పుడు ఏదైనా ఒక ఇల్లు ఉందండి. ఇప్పుడు ఒక ఇంట్లో ఆ ఇల్లు ఎవరిదే అనుకుందాం, ఆ ఇంటి యజమాని అనుకున్నాం. ఆ ఇల్లు ఇప్పుడు ఆ ఇల్లు యజమాని అయినప్పుడు ఆ ఇంట్లో వస్తువులు ఎవరేది ఆటోమేటిక్గా? ఇక అంతే.
ఈ వస్తువు ఎవరిది, ఈ వస్తువు ఎవరిది అని అంటాం లేదు ఇంకా. ఆ ఇల్లే ఆయనది అయినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి కుర్చీలు, సోఫాలు, టేబుల్ ఎవరి? ఆటోమేటిక్‌గా మొత్తం ఆయనకు సంబంధించినయే ఇంక. ఇప్పుడు ఈ సృష్టే దేవుడిదైనప్పుడు సృష్టి వస్తువులు ఎవరి? అది ఇంకేముంది మనం? భూమి వేరే వాళ్ళదైతే వాళ్ళ భూమి అని అంటాం లేదు. భూమి అంతా ఆయనది. సర్వభూమి ఆయనది. సర్వభూమి ఆయనప్పుడు ఈ భూమి మీద అన్ని వస్తువులు ఎవరికి సంబంధించి ఉంటాయి? 21 ఒకటో అధ్యాయం చూడండి సార్. రోమపత్రిక రోమపత్రిక ఒకటో అధ్యాయం చూడండి ఒకసారి. 20 వచనం 1:20. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది. జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులు ఉన్నాయి కొన్ని. ఏంటంటే అవి? భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలన్నీ, సముద్రము, నదులు. వీళ్ళు ఈ నదులకు ఏదో పేర్లు పెడతారండి. గంగా, కృష్ణ, యమున అని. ఎవరండి? ఎవరి గంగ? ఎవరి యమున? ఎవరి నదులండి? ఎవరి? ఎక్కడ నది ఉంటే ఆ నది కూడా విగ్రహం పెట్టి ఆ విగ్రహం నది ఆ విగ్రహం చేసిందా? సమస్త నదువులు, సమస్త సముద్రాలు, పక్షులు, జంతువులు అన్నీ ఆయనేనండి. ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దేవుడు ఎటువంటి వాడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం సామాన్యంగా ఈయనకు ఒక మంచి పేరు పెట్టచ్చు. ఇక్కడ మనం ఉన్నవాడని పెట్టచ్చు. ఈయనకి దేవుడికి ఆ పేరు సరిపోద్దండి? దేవుడికి సరిపోద్ది, మనం సరిపోదు వాస్తవానికి. మనం ఏమనుకుంటాం అంటే ఆయన ఉన్నాడు అంటున్నాం. దేన్ని బట్టి చెప్పే మాట చెప్పండి. మనం కేవలం డబ్బు ఉంటే అనుకుంటాం ఆయన చాలా ఉన్నాడనండి. ఏమున్నాడు? డబ్బు ఉంటుంది, బుద్ధి ఉంది, అతనికి జ్ఞానం ఉందా, తెలివి ఉందా, ప్రేమ ఉందా? ఏమి లేవు. అతను ఉన్నాడు కాదు, డబ్బున్నాడు అంతే అతను. అర్థమైంది? మనం సామాన్యంగా ఉన్నాడు అన్ను ఆయన దేన్ని బట్టి అంటే అతనికి కేవలం డబ్బు ఉంటే ఉందేమో అంతే. గుణం లేదు, జాలి లేదు, ప్రేమ లేదు, దయ లేదు, కనికరం లేదు. ఇన్ని లేనప్పుడు ఉన్నాడు ఎలాగవుతాడు అతను? కాబట్టి ఒకవేళ ఎవరినన్నా ఉన్నవాడని అనాలంటే ఎవరు సరిపోద్ది ఆ పేరు సరిగ్గా? అన్నీ ఉన్న వ్యక్తిని ఉన్నాడు అన్న దశ ఇప్పుడే గుర్తుపెట్టుకోండి మీరు. ఎవరండి ఉన్నాడు? చూడండి, ఎతకండి. ఎవరికొరకు ఏదో ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మనుషులు ఎవరో ఉన్నవాళ్ళు కాదనమాట. అదండి ఇప్పుడు ఈ మాట అంటే వాళ్ళు ఊరుకుంటారు డబ్బున్నోళ్ళు. ఆయన లేక మాట్లాడుతున్నాడు మా అమ్మని అసలు అంటారు. ధనం ఇప్పుడు అమ్మాని ఏమనుకుంటాడు? ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఏమనుకుంటారు? వీళ్ళందరూ లేదా ఇంకో కారణం వీళ్ళు ఏమనుకుంటారండి? మేము ఉండాలనుకుంటున్నాం. లోకం అందరూ వాళ్ళు ఉండాలనుకుంటున్నారండి. వాళ్ళు ఉన్నోళ్ళ, వాళ్ళు డబ్బున్నోళ్ళు అంతే. వాళ్ళు అన్ని ఉన్నోళ్ళు కాదు. కాబట్టి అన్ని ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఆయన దేవుడు మాత్రమే. ఏమంటారు ఈ మాటకు మీరు? దేవుడు మాత్రమే ఉన్నవాడండి. ఉన్నవాడంటే అన్నీ ఉండాలి. దేవుడు లేనిది అని చెప్పండి. దేవునికి అన్నీ ఉండండి. కాబట్టి దేవుడు ఉన్నవాడు. ఆ మాట అయితే బాగుంటుంది. చివరి 7వ పాయింట్. దేవుడు మాత్రం ఉన్నవాడండి. రిఫరెన్స్ చెప్పండి రమణ గారు. దేవుడు నిర్గమకాండం. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి ఒకసారి. దేవుడు మాత్రమే, దేవుడు ఉన్నవాడండి ఆయన. నిర్గమకాండము 3:14. దేవుడు ఎవరంటే ఇప్పుడు ఉన్నవాడు. మన భాషలో ఉన్నాడండి ఆయన. ఉన్నాడండి ఆయన. ఏముందండి ఆయనకి? ప్రేమ ఉందండి. ఏముందండి ఆయనకి? జాలి ఉందండి. ఏముంది ఆయనకి? బంగారం ఉంది. ఏముందండి ఆయనకి? సంపద ఉంది. ఏముంది ఆయనకి? భూమి అయిందే, ఆకాశం అయిందే, సముద్రం ఆయనే, నక్షత్రాలు ఆయనే, అన్నీ ఆయనే. మన ఊరు లెక్కలు ఉన్నాడు ఎవరండి? మన ఊరు లెక్కలు ఉన్నాడు ఎవరు? ఏంటండి అయిపోయారు మన ఊర్లో? సరిపోదు, ఆయనకు కేవలం పొలం ఉందేమో.
ఎగిరిపోయింది ఇది. ఇది ఎక్కలేదు, దొరికాడు ఎక్కల. మన దేశంలో ఉన్నోళ్ళు ఎవరండి? అదండి ఇప్పుడు. ప్రపంచంలో ఉన్నోళ్ళు ఎవరండి? అదే బండ్లు పెట్టుకొని. ఆ వ్యక్తిని పెట్టుకోబాకండి. లాల్బడి నగర్ మొత్తం ఉన్నోళ్ళు ఎవరండి? మీరు అనబాకండి, ఆయన చెప్తున్న ఆన్సర్. చెన్నకేశ్వర గారు, లాల్బడి నగరు, కోట్లపల్లి 2 ఊర్లలో ఉన్నవాళ్ళు ఎవరు? ఆ, ఇప్పుడు చెప్పుకున్నాం మనం. కోట్లపల్లి, లాల్బడి నగర్ ఆ మొత్తం పంచాయతీలో ఉన్నవాళ్ళు ఎవరు? అంతే, అంతేనండి. ఇంక అనుమానం వద్దు, దేవుడే. అమ్మయ్య, అందుకోసం పెడుతుంది. ఇంకా ఎవరు చెప్పిన ఉన్నాడంటే దేవుడు చెప్పడం దయచేసండి. అంతే తప్ప ప్రకాశం జిల్లాలో ఉన్న వాళ్ళు ఇంకొకళ్ళను, గుంటూరు జిల్లా వాళ్ళు కాదు. ఎక్కడైనా దేవుడే ఉన్నాడు. దేవుడు ఉన్నవాడు, అది ఆయనకే సరిపోతుంది ఆ బిరుదు. ఎందుకని మీకు అర్థమైందా? మనుషులు ఉన్నోళ్ళు కాదు, మనుషులు ఉన్నోళ్ళే. కుళ్ళు ఉన్నోళ్ళు, అసూయ ఉన్నోళ్ళు, ద్వేషం ఉన్నోళ్ళు, పగ ఉన్నోళ్ళు, కక్ష ఉన్నోళ్ళు, వీళ్ళు ఉన్నోళ్ళు. దీంట్లో ఉన్నోళ్ళు మనుషులు. కానీ సర్వగుణముల సమృద్ధుడు ఆయన. అన్ని గుణాలు ఉండాలండి. అతను ఉన్నోడంటే వాడితో పాటు డబ్బు ఉంటుంది. మనకేమో ఆ గుణాలు చూడకుండా డబ్బు ఒక్కడు చూస్తామండి. పెళ్లి చూపులకు కూడా ఏం చూస్తారు చెప్పండి అబ్బాయి? ఆస్తి ఎంత ఉంది, పొలం ఎంత ఉంది పంచుకుంటారా? ఒక్కడే కొడుకుండాలంట, అత్త ఉండకూడదు. అత్తలాది నీవు బయటపడుతుంది, నాకు అర్థం కాదు. పుట్టాక ఉండకూడదంట. ఇంకా ఈ పిల్లని కానీ చచ్చిపోవాలి దరిద్రం. అప్పుడు ఆ ఇంట్లో ఎద్దు కోడల్ని. అత్తను కూడదు మా కూతురు నా ఇంట్లో వేయాలంటే ఏమండి? అత్త లేకపోతే ఎలాగండి చెప్పండి? ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉండకూడదు. ఇంకా మరి నీ కూతురు ఒక ఆడపిల్లగా, నీ కూతురు ఆడపిల్ల కదా, ఒక తోటి ఆడకూతురు అయ్యండి అలా మాడొచ్చండి. అత్తుంటే మంచిది నా కూతురికి అని చెప్పుద్ది అనుకోండి. నాకు తెలిస్తే నీకు కొన్ని తెలియదు కాబట్టి, అదే ఆ ఇంట్లో అత్తుంటే నా కూతురు అన్ని చెప్పిద్దని కోరుకోవాలమ్మా. ఇక ఆడపిల్లలు అంటే పెళ్లి చేసింది ఇదే కోరుకోండి. అత్తను కూడా కోరుకోబాగండి, అత్త ఉండాలని కోరుకోండి. అత్తుంటే ఆమె అన్ని చెప్పిద్ది, తెలియని విషయాలు ఉంటాయి. నీ కూతురు అన్ని తెలుసా పోగానే? ఏమండి? ఏం తెలియమండి కొత్తగా పోయే ఊరికి. అప్పుడు అత్తుంటే ఆమె చెప్పుకుంటుంది అన్ని. అత్తని ఇంట్లో ఇవ్వండి కోడల్ని, కూతుర్ని, అంతే. అత్తలేని వాడు ఇవ్వక అవసరం, అది అట్లా ఉండాలి. కానీ ఇప్పుడు అత్తలేని ఎత్తుకున్నాను, అత్తలేదా? అత్తలే అనిపించింది. మనం మనం ఎలాగ ఆలోచిస్తున్నామండి? దేవుడు ఎటువంటి వాడు ఆలోచించినప్పుడు, దేవుడు ఎంత ఎంత ఉన్నతుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వభూమికి మహారాజు. వెండి అయిందే, బంగారం అయిందే, సమస్త పశువులనియే, పక్షులనివే, పర్వతాలనియే, జంతువులనియే, వృక్షములనియే, ఇవన్నీ ఆయనయే. సమస్తం సృష్టించింది ఆయనే, మనుషులు పుట్టించింది ఆయనే. ఇప్పుడు రెండో పాయింట్ చెప్పి మనం ఈ రోజు వరకు రెండో పాయింట్తో ముగించి ప్రయత్నం చేస్తాను. ఇటువంటి గొప్ప దేవునికి, ఈయనకి అన్నీ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఈయనకి మనం ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న రావాలి మనకి. అసలు కానుక ఎందుకు ఇవ్వాలి దేవునికి? దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి? రెండో పాయింట్ ఆలోచిద్దామండి. దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి? ఈ ప్రశ్న సమాధానం చెప్తామండి. దేవుడికి అన్నీ ఉన్నాయిగా, ఎందుకు ఆయనకి ఇవ్వటం? ఇప్పుడే మనం చెప్పుకున్నామండి దేవుడికి అన్నీ ఉన్నాయని. మరి ఆయనకి ఎందుకు? అది చూద్దామండి. ప్రార్థనలో ఒక భాగం, ఆరాధనలో ఒక భాగం దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. ఎందుకు ఎందుకు దేవునికి ఇవ్వాలి? చాలా మంది అపోహలు ఏంటంటే, దేవుని పేరు చెప్పుకొని సేవకుడు తింటాడు, అది ఒకటి. ఇంకేం ఆలోచిందండి, వీళ్ళు ఈ పని చేయకుండా బతకడానికి ఇది ఒకటి నేర్చారు, అది ఒకటి. ఇది ప్లాన్ చేశారండి వీళ్ళు, పని చేయకుండా శుభ్రంగా మనం పని చేయాలి, ఆయనకి ఇవ్వాలి ఎందుకని అని ఒక ఆలోచన. ఇలాంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారండి. అలా వాస్తవాన్ని దేవునికి ఎందుకు ఇవ్వాలి అనే విషయం మనం ఆలోచిస్తే, ఎందుకు దేవునికి ఇవ్వాలి? మొదటి దినవృత్తాంతాలు ఇందా చదువుకున్న పేరాలు గుర్తున్నా మీకు, 29:14. సమస్తమును ఇచ్చువాడు యెహోవాయే. అది మొట్టమొదటి కారణం అండి. ఎందుకు దేవునికి ఇవ్వాలంటే, మొదటి దినవృత్తాంతాలు 29:14, సమస్తము ఇచ్చువాడు
ఇచ్చువాడు యెహోవాయే అని అన్నాడు. అర్థం అండి. మరి దినవృత్తాంతములు 29:14. మొదటి దిన 29:14. అలాగే అపోస్తలుల కార్యం 17:25. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. అదండి. అందరికీ జీవమును, ఇంకా ఊపిరిని, ఇంకా సమస్తము. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. అపోస్తలుల కార్యము తీస్తే చదవచ్చు. దయచేవాడు. చాలమ్మ. 17:25. అందరికీ. ఏ కులపోలకంటే దేవుడు జీవం ఇచ్చేది? ఏ ప్రాంతం వాళ్ళకి? మనకున్నాయి కులాలు మతాలు పిచ్చి. ఆయనకి అదేం లేదు. అందరికి జీవం ఇస్తాడు ఆయన. అందరికి ఊపిరిస్తాడు. అందరికి సమస్త అనే మాటలు ఏముంటాయండి? సమస్త అనే మాటలు ఏమేమి ఉంటాయి? అదనమాట. సమస్తం అంటే అన్ని. సమస్తమును దయచేయవాడు. ఎంతమందికి? ఏసుకెళ్ళందులో మాట చెప్తాడండి. ఒక బిడ్డ పుట్టినప్పుడట రక్తం మడుగులో పరుగుతున్న బిడ్డను చూసి దేవుడు మాట చెప్తా తెలుసా? ఏ మాట చెప్తాడండి? నువ్వు బ్రతుకు అనే మాట దేవుడు చెప్తాడండి నా బిడ్డతో. అప్పుడు బిడ్డ బతుకుతుంటండి. మనం ఏదో అనుకుంటాం, అది ఇది వచ్చేయాలి టైం అని ఇవన్నీ మనం అనుకుంటాం. కానీ దేవుని లెక్కలో నువ్వు బ్రతుకు అని అన్నప్పుడు ఆ బిడ్డ బతుకుతుంటండి. దేవుడు మాట చెప్పి బ్రతకలేమండి. సమస్తమును దయచేవాడు దేవుడు అండి. నేను దేవునికి ఎందుకెలా ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందా మీకు? ఈయనేంటంటే ఓరికి ఇవ్వమంటాడు దేవునికి అంటాడు. ఎందుకు ఇవ్వాలి దేవునికి? కారణం తెలుసండి. సమస్తము ఇచ్చేవాడు ఎవరండి? ఆయనే కదా. సమస్తం ఆయనకి ఇస్తే ఆయన ఇచ్చిన వాటిల్లో నుంచి మళ్ళీ మనం సమస్య ఇస్తున్నామండి. మనకి ఆయన సమస్య ఇచ్చాడు. మనం సమస్య ఇస్తున్నామా? మనం ఇచ్చేది కొంచెమేనండి. దావీదు ఏం చెప్పాడండి? కొంత మనం ఇస్తున్నాం. ఆయనే మనకు అంతా ఇస్తున్నాడు, మనం కొంత ఇస్తున్నాం. గమనించారండి. దేవుడేమో సమస్తం ఇస్తున్నాడండి. ఆ సమస్తం ఇచ్చడానికి మనం కొంత ఇవ్వడానికి ఏమన్నా కష్టమండి? అది మనం నమ్మితే ఇవ్వగలం. నాకు దేవుడిచ్చే నమ్మితే నేను దేవుడికి ఇవ్వగలను తప్ప నేను సంపాదించుకున్నప్పుడు ఇవ్వలేమండి. అదే గుర్తు. నేను సంపాదించుకున్నాను, మా భార్య మేము కష్టపడ్డాము, పని చేసుకున్నాం, మా కుటుంబం అంతా అనుకున్నప్పుడు దేవుడికి ఇవ్వలేడు. నాకు దేవుడిచ్చే అనుకుంటే దేవుడికి ఇవ్వగలడు. సమస్తము దేవుడిచ్చాడు నాకు. ఆ మనిషి ఇవ్వగలడు దేవుడికండి. దేవునికి ఎందుకు ఇవ్వాలని ఇంకా మనం అపోస్తలుల కార్యము 2:45. ఎప్పుడన్నా మీకు ఉదాహరణ మీకు చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఒక తండ్రి ఒక బిడ్డకి ఎన్ని ఇస్తాడండి? సమస్య ఇస్తాడండి. ఆ బిడ్డ సొంతంగా ఏమండి? అన్నీ నానించినే కదండి. ఆయన జన్మ ఇచ్చిందాక నిన్ను పోషించడం, నీకు బట్టలు, నీకు తిండి, నీకు పుస్తకాలు, పలకలు, బలపు ఏమన్నా సరే ఎవరిచ్చి చెప్పండి? తండ్రి ఇచ్చింది కదా. ఒక బిడ్డకి తండ్రి సమస్తం ఇచ్చి ఎప్పుడైనా ఒకసారి అదేమంటే కుశాలు కది తినడా బిడ్డ తినే చేసేప్పుడు కదండి. తినే ఇచ్చి ఇప్పుడు తినే ఇవ్వకుండా నేను అడుగుతాడు. తండ్రి అడుగుతాడు ఎప్పుడైనా? నీకు కొనిపెట్టకుండా నాకేమని అడుగుతాడా? అడగడం. అడిగితే నేను ఆడుస్తావు. నీకు ముందు కొనిపెట్టి నువ్వు తింటా ఉన్నప్పుడు చూసి నవ్వుతూ ఆనందిస్తూ అప్పుడు చేసి చెప్తాడు. ఎందుకంటే తింటాక ఎందుకంటే నేను కొనుక్కోకూడదు ఇంక పోయి ఏమండి? అందుకోసమే తినటానికి కాదండి. అవి కొనిపెట్టింది నీకు ఆయన కొనిపెట్టింది. ఆయన దగ్గర డబ్బులు ఇంకా కొనుక్కోలేడు ఆయన. నిన్న దగ్గర ఎందుకు చేయి చెప్పాడంటే అసలు నీ బుద్ధి అని చూద్దాం. వీడికి పెట్టే బుద్ధినా పెట్టని బుద్ధి అదే చేయాలని పెట్టుకొని ఉరికెత్తాడు చెక్కడండి. అరే కొంచెం పెట్టారంటే అప్పటికి ఆ చాకిలెట్ 3 సార్లు కిందేసి 2 సార్లు చీవిడంతా పూసి ఆ జొల్లంతా గాడిచి ఉంటుంది ఇప్పుడు కదండి. అయినా సరే ఆ తండ్రి అది పెట్టమంటాడండి. ఆ బంగారు చాకిలెట్ని కొట్లో పోతే బ్రహ్మాన్ని కొనుక్కొని తినలేడు నాన్న. కానీ నిన్ను ఎందుకు అడుగుతున్నాడు అర్థం చేసుకో. నువ్వు దాన్ని నాకి
దాని నిండా ఉమ్మంతా పూసి శివుడంతా పూసి కింద 2 సార్లు దులిపి ఇసుకంతా అని ఉంటుంది తెలుసండి దాని నిండా. ఆ పిల్లలకి తినేయండి, మచ్చలు తింటారండి వాళ్ళు. మచ్చలు తింటారా? కింద సగం పై సగం. ఎందుకు పోతాయి కింద? కింద ఎందుకు పడుతుంది సగం? అమ్మా ఏదో చెప్పాడు గుర్తుంది కదా, ఏదో గుర్తుండదండి మాకు. పిల్లలకి ఇచ్చిన వాటిలో వాళ్ళు సాయంత్రం తినరు, కానీ కింద పడతారు. పోత పోత అవసరం బోర్లు పడతారు అంతే అవసరం అయితే. అక్కడ పడతాడు గ్యారెంటీగా, చూడండి కావాలంటే. ఎందుకు పడుతున్నాడు పిల్లోడు? నీ కాళ్ళు ఎవరంటే కాళ్ళు ఉన్నాయి, పడతాడు అంతే. పడినప్పుడు కానీ కింద పోతాయి అంతే. కొన్ని పక్షులు తినాలి, కొన్ని చీమలు రావాలి, కొన్ని పురుగులు రావాలి. వాటి ఎవరు పెడతారు ఆహారం? మనకు అది తెలియదండి. ఎందుకు కింద పడేసావు? కింద పడేకాకు నువ్వు 100 కొట్టు కాక కింద కాసి పడతారా బిడ్డ అంతే. అది పొడుగు పొడుగు అయిపోతుంది. బిస్కెట్ తినండి, తొందరగా కాసి కింద కింద పొడుగు రాలేదు గ్యారెంటీ. ఎందుకు రాలేదు పొడుగు అండి? ఇది కంపెనీ మంచిది అనుకోండి, మనం కంపెనీ మంచిది కాదు. కింద కొద్దిగా రాలి నీ పానోపది ఎట్ట పెట్టినాం. మనం చీమలు పెడతామా? చీమలకి దోమలకు మనం ఆహారం పెడతామా? ఆహారం పెట్టాం. మనం అంత పిసినారు ఉన్నాం. అందుకోసం నువ్వు తిన్నప్పుడు తెలియకుండానే కొన్ని కింద పోతుంటాయి. వాటిని ఊడిసి కొంతమంది తినకపోయినా ఎత్తి ఎత్తి చెత్తపట్టలేస్తారు మళ్ళీ. తిన్నాయండి, కింద కింద చాలా ఉన్నాయి. చీమలు ఉంటాయి, దోమలు ఉంటాయి. ఇవన్నీ వీటి మొత్తాన్ని పోషించాల్సిన బాధ్యత ఆయనదే కదా. సృష్టికర్త అండి ఆయన. కాబట్టి ఆయన బాధ్యత ఏంటి? వాటికి ఆహారం పెట్టాలి. కొంతమంది కాకులు తోలమంటే ఏం చేస్తారంటే అటు తోలుతారు కాకిని. ఏం పోయిందండి? ఈ తింట తోలు అప్పుడు కాసిన మెతుకులు రాలిపోతాయండి. అప్పుడు ఆ కాకి వాటి తింటదండి. అది కూడా మనం శుభ్రంగా నాకుకొని చేయడం. కాకులు తోలబాకండి. వాము ఏం చేస్తారు? శుభ్రంగా తుడుచుకొని కడుక్కొని షూ అనమాట కాకుని. నువ్వు తినేటప్పుడే కాకులు వచ్చినప్పుడు ఏదంటే ఆ కాకిని ఆ చేతితో అటు తోలినప్పుడు నీ చేతికి మెతుకులు రాలిపోతాయండి కొన్ని. అప్పుడు ఆ కాకి వాటిని తాలుకుని తింటదండి. పైన కొన్నిసార్లు మనం ఎండబోస్తుంటాం కంకులు ఇయని ఇయని. వాటిని పకడ్బందీ చేస్తారు. అయినా సరే కొన్ని తింటున్నాయండి. ఎక్కడ తింటున్నాయి అంటే అంతే. వాటిని దేవుడు పోషిస్తాడు. కొన్ని మనం కొన్ని ఎండేస్తూ ఉంటాం. ఎండేస్తే కొన్ని కాకులు ఎత్తపోతుంది. ఎందుకు ఎత్తపోతుంది కాకులు? ఆ కాకులు మాత్రం కావాలి కదా అన్నం, తిండి కావాలి కదండి. ఏదో రకంగా దేవుడు అందరూ పోషిస్తాడు ఆయన. అందుకే చెప్పాడు ఆయన అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తం దయచేవాడు. అందరికీ సమస్తాన్ని ఇచ్చే దేవుడు అండి. ఆ ఇచ్చినటువంటి ఆయనకి ఇవ్వడానికి ఏంటి అంత కష్టం అండి? ఎంత కష్టం అది? అది మంచి బుద్ధి అండి. నీ కొడుకు చేజాబితే నీకు ఇవ్వకపోతే ఏమనుకుంటున్నావు? వీడు కుల్లోడు అనుకుంటున్నావు, వీడు మంచిది కాదు అంటున్నావు, వీడు నాకు పెద్ద అనుకుంటున్నావు. నేను నిర్ణయం వచ్చేసాను నువ్వు అప్పుడే. ఏమో పెద్దది పెడతారేమో, కానీ నువ్వేమనుకున్నావు ఆడు పెట్టండి, నాకు ఆడు పెట్ట నాకు అర్థమైపోయిందిగా, నీ చేజాబితే నేను పెట్టలేదని అంటున్నావు. అందరూ చెప్పేసి. కానీ దేవుడు చేజాబితే ఎప్పుడైనా మనం దేవుడి చేతులు పెడుతున్నామండి. అందుకని దేవునికి ఇవ్వాలి మనం. దేవునికి ఇవ్వాలి. దేవునికి ఎందుకు ఇస్తున్నాం తెలుసా? దేవుని పేదోడా, దేవుడు డబ్బు లేనోడా? చూడడానికి ఎంత డబ్బు ఉందో, ఎంత బంగారం చూడడానికి. అందుకోసం దేవుడికి ఎందుకు ఇవ్వాలంటే దేవుడు అందరికీ ఇచ్చేది ఆయనే కాబట్టి. అపోస్తలుల గారి మాట చూడండి. ఎందుకు ఇవ్వాలి ఇంకా దేవునికి మనం కానుకలం అనే ప్రశ్నకు సమాధానం. మూడవ సమాధానం ఎందుకు ఇవ్వాలి దేవునికి? అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 45వ వచనం. చాలా విశ్వాసుల అక్కరల కొరకు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. ఎందుకమ్మా దేవుడికి మనం కానుకోవాలి? ఇప్పుడు చెప్పండి ఆ వచనం ప్రకారంగా. విశ్వాసులకు కొన్ని అక్కర్లు ఉంటాయి. వారి వారి అక్కరల, విశ్వాసుల అక్కరల కొరకు. అదేంటండి? వాళ్ళ అక్కడికి మనం ఏంటి అనుకోవచ్చు మీరు కొన్నిసార్లు. వారి అక్కడికి మనం ఏంటి అనుకోవచ్చు. దీనికి సమాధానం చెప్పండి. మన అక్కర్లు దేవుడు లేదు మరి, అంతేకండి. మన అక్కర్లు ఎవరు తీర్చారు? దేవుడు. అప్పుడు కొద్ది పేదల అక్కర్లు ఎవరు? మనం తీర్చాలి, తప్పదు. కాబట్టి విశ్వాసులకు అక్కర్లు తీర్చడం మనకు కొద్దిగా ఇవ్వాలండి. సంపాదించినంత మంద కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ సంగతి పొద్దున్న లేచి కానీ పక్షులు మనకు చదువుతున్నామండి, మనం ఇంట్లో వాటి మాట విశ్వం తోలుతున్న వాటిని. ఏమండి పక్షులు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీ కావు కొంతవరకు నీ అంటున్నాయండి. మనమేమో నాయే నాయే నేను గట్టిగా పట్టుకుంటున్నాం అండి. నీ కావు. కాకులు ఏమంటున్నాయండి? వెనకదలు గారు ప్రతిరోజు పొద్దున్న కాకులు అవుతున్నాయా? ఏమవుతున్నాయి?
కావు కావు ఏం కావు, నువ్వు అనుకునేది నీ కావు. ఉత్త తీర్తే పక్షి ఉందో తెలుసు కదా, ఆ పక్షి ఏముంటుందండి ఆయన తెలుసు పక్షి గురించి. ఆ పక్షి కోతే పెట్టడదు. ఉత్త తీర్తి పక్షి కోత ఎలా ఉంటుంది? ఆ ఉత్తదే ఉత్తదే. నువ్వేమో నీదనుకుంటున్నావేమో, నాదనుకుంటున్నావు, ఇదంతా ఉత్తదే. ఈ లోకం అంతా ఉత్తదే, అంతా మాయ, జగమే మాయ అంటారు కదండి. ఈ పక్షులు మన కేకాతిని పొద్దున్నే మన వాటిని షో ఇది కాకిగోల. కాకిగోల కాదు, నీ యువతని కాకి బుద్ధి తెచ్చుకోమని మనల్ని. ఇదంతా నీది కాదు. నువ్వు కొంత దేవుడికి, కొంత పేదలకి, కొంత ఎదరాలకి, కొంత అనాథులకి, దేవుని బైబిల్ కొంత దేవుని కోసం ఖర్చు పెట్టని కాకు చెబుతుందండి. మనం కాకిని తోలుతున్నాం. ఎందుకంటే మనం మనుషుల మాట వినం కదండి. వింటామా? అందుకే దేవుడు పక్షులు చెప్పిస్తున్నాడు, పక్షుల చేత. ఏ మనిషి నచ్చింది మన దేవుడికి అంటే ఏమంటామండి, ఈయనకి ఎప్పుడు రెండో రెండు రోజులు ఇవ్వటం గురించి అవుతాం అనుకుంది. అందుకని కాకి వచ్చి అవుతుంది మనకి, ఇవ్వండి ఇవ్వండి దేవుడికి ఇవ్వండి అని. కాబట్టి విశ్వాసులు అక్కర్లు తీర్చబడాలండి. అక్కర తీర్చి వాళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తారు కదండి. దేవుడి దగ్గర సహోదరులు మాకు ఇచ్చారండి అని వాళ్ళు ప్రార్థన చేస్తారా? మన కోసం ప్రార్థన చేస్తారు, దేవుడి మహిమపరుస్తారండి. మనం ఇవ్వటం వల్ల వాళ్ళు వాళ్ళ అవసరం తీర్చుకొని వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారు. ఎవరన్నా మనకి ఏదైనా ఇస్తే వాళ్ళ కోసం ప్రార్థన అలవాటు మీకుందా? ఎవరికైనా ఈ సంవత్సరం అది యాడ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలు, మీ ప్రార్థనలో ఒకటి యాడ్ చేసుకోండి. ఎవరైనా మీకు ఏదైనా గిఫ్ట్గా ఏదైనా వస్తువు ఇస్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం దయచేసి మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మహేష్, అర్థమైంది పాయింట్ చెప్పింది? చెప్పిన పాయింట్ చెప్పాను సార్, వినలేదు, అర్థం కాల. అమ్మ మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు చెప్పింది అర్థమైందా? మరి ఏం దానికి అర్థం కాదంటూ చెప్పండి, ఏమర్థమైంది? వినండి ఒకసారి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ చివరి పాయింట్ చెప్పండి. జ్యోతిమ్మ, మనకు ఎవరైనా ఏదైనా సహకరిస్తే మనం వాళ్ళ కోసం ప్రార్థన చేసిన అవసరం ఉందా లేదా అంటున్న పాయింట్ అది. అలాగ ఈ 2025 సంవత్సరం అంతా గడిచిపోయినా మనకు ఎవరైనా ఏదైనా సహకరించారా? సరే అలా ఆలోచించుకోండి. ఏదన్నా మాట సహాయం కానీ, వస్తు సహాయం కానీ, ఏదో మనకు ఎవరు సహకరించారా? వాళ్ళతో ప్రార్థన చేశామా, చేస్తున్నామా? అదండి ఇప్పుడు చెప్పిన పాయింట్. ఇప్పుడు 26లో గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 25 తీసేద్దాం, అయిపోయింది కదా. 26లో ఎవరైనా ఏదైనా మీకు సహకరిస్తే వాళ్ళ అక్కర్ల కోసం, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అది అది పద్ధతి, అది ధర్మం. దేవుడు సంతోషపడతాడండి. మన లాల్పేట నగర్కి ఒక ఆయన మహిళ చెట్టు ఇచ్చారండి, సుబ్బారెడ్డి గారని కొత్తపట్నంలో. వేసామంటే ఆయన గురించి అందరికి ప్రకటన చేశాము, ఆయన గురించి ప్రార్థన చేసామండి. ఆయన కుటుంబాన్ని దేవుడి జీవితంతో ప్రార్థన చేసామండి. ఇప్పుడు ఆయన వినకపోవచ్చు ప్రార్థన, దేవుడు ఏంటండి? ఆయన వినపడద్దా? ఆయన వినపడదు. కానీ దేవుడు మనకు అంటే వీళ్ళు ఎవరిని ఇస్తే వాళ్ళు గుర్తుపెట్టుకున్న ప్రార్థన చేసిన విషయం దేవుడు గుర్తిస్తాడు మనల్ని. అప్పుడు ఇంకొక అవసరం దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఎవరి ద్వారా కానీ. ఇలాంటి ఎవరు ఇస్తారు చెప్పండి? ఆయన మనసు దేవుడు కరిగిస్తారు కదా, ఆలోచన పుట్టిస్తారుగా. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. విశ్వాసుల అక్కర్ల కోసం మనం కొంత ఇవ్వాలి. ఇచ్చినటువంటి వాళ్ళు, పుచ్చుకున్న వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి మనకు ఆశీర్వాదం కాదా? కొంతమంది ప్రార్థన చేసుకుని ఎట్టి పరిస్థితిలో అసలు ఖచ్చితంగా పంపిరండి, అదంతే. అది వాళ్ళకి అర్థమైంది. అంటే ప్రార్థన చేశారు మన కొరకు, మనం ఏదైనా చేద్దామనే ఆలోచన రావాలన్నమాట. ఆలోచన రావాలి. పరిస్థితుల అవసరం ఎలా తీర్చబడతాయి? ఇప్పుడు వీళ్ళు పేదలు, విశ్వాసులు పేదలు, అక్కడికి వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారండి? దేవుడు ప్రార్థన చేసుకుంటారు, మాకు ఇది లేదు, సహాయం చేయమని. అప్పుడు దేవుడు ఎవరినో ప్రేరేపిస్తాడనమాట అండి. ఎవరు ప్రేరేపిస్తాడండి? కాస్త మంచి మనుషులను దేవుడు ప్రేరేపిస్తాడండి. ఇచ్చే మనుషులు దేవుడు ప్రేరేపించి ఇచ్చినట్టు ఏర్పాటు చేస్తాడండి. అప్పుడు వాళ్ళ అవసరం తీర్చబడుద్ది, వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారు. తర్వాత ఎందుకు ఇవాళ దేవుడికి ఇంకా కానుక? అపోస్తలుల కార్యం 13:3. అపోస్తలుల కార్యం 13:3. ఎందుకు వాళ్ళని కానుకలు? అపోస్తలులు 13:3. చదవాలి పూర్తిగా. అంతేనా ఉంది? ఇప్పుడు వాళ్ళు సువార్త పంపించాలి. మొట్టమొదటిలో
అంత్యోకైనటువంటి సంఘము పౌలు బర్మలు సేవ పంపించారండి. దానికి ఇంకో వచనం కూడా వేద్దాం, ఇంకో వచనం వేసుకుంటే బాగుంటుంది. ఫిలిప్పి పత్రికలో వేద్దాం. ఫిలిప్పి 4లో కూడా ఆ వచనం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు సువార్తకి వెళ్తున్నారు, వాళ్ళని అవసరాలు ఉంటాయండి ఏమన్నా? దారిలో అవసరాలు ఉండవా? టీ అంటే, ఏదైనా టిఫిన్ అంటే, ఏదైనా బస్ ఛార్జీ ఏదైనా ఉండవు, అవసరాలు ఉంటాయండి. ఆ అవసరాల కొరకు మనం ఇస్తే వాళ్ళు వెళ్ళి సువార్త చేస్తారండి. అంటే సువార్త విస్తరించడానికి మనం కానుకలు ఇవ్వాలండి, సువార్త పంపించాలన్నమాట. ఆ వెళ్తున్న 4-5 ఖర్చులు ఉంటాయి కొన్ని. దారిలో టిఫిన్ ఉంటుంది, టీ ఉంటుంది, మంచిలు తాగుంటారు, ఏదైనా ఆటో ఎక్కాలి, బస్సు ఎక్కాలి, అవసరాలు ఉంటాయి. కాబట్టి ఆ అవసరాలకు మనం ఇస్తే వాళ్ళు వెళ్ళి సువార్త చేస్తారు. సువార్త విస్తరించాలంటే వాస్తవానికి మన సువార్త ప్రతి మనిషి ప్రకటించాలి. మనం ప్రకటించలేకపోతున్నాం. అందువల్ల ఏం చేయాలి? కనీసం ప్రకటించే వాళ్ళని మనం సహకరిద్దాం. 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పి 4:16. చాలండి. సు ఎవరైనా సువార్థికుడు, సువార్థికుల సువార్థికుల అవసరాల కొరకు, అవసరతల కొరకు. ఫిలిప్పి 4:16. ఇప్పుడు సువార్థికుడు సువార్త చేస్తున్నాడు, అవసరం ఎవరు తీర్చాలండి? అమెరికా వాళ్ళు కదండి. ఈరోజు చాలా మంది సువార్థికులు అమెరికా కలిసి వస్తున్నారండి. అమెరికా వాళ్ళు ఇస్తారేమో చేద్దాం సేవ అని. ఇప్పుడు వీళ్ళకి వాక్యం అమెరికా వాళ్ళు ఎందుకు వెళ్ళాలి? మనకి ఆ వాక్యం వినేవాళ్ళు మనం ఏం చేయాలి మరి? మనం వింటున్న ఆ వాక్యం అమెరికా వాళ్ళు ఇవ్వడం ఎంతవరకు న్యాయం చెప్పండి? అమెరికా వాళ్ళ దగ్గర సహాయం తీసుకుని మనం చెప్పడం, ఆ వాక్యం మనకు వంటపడ్డది విన్నా కానీ కానీ తింటే అరగదన్నట్టుగా ఉంటుంది జాంకాయ. ఎందుకంటే వారు రకం తిడుతున్నారు, తింటే అరగదది అని భయం వేసింది దానికి. అలాగని ఇప్పుడు వేరే వాళ్ళు దగ్గర తీసుకొని ఒక సేవకుడు మనం వాక్యం చదివితే ఆ వాక్యం మనకు వంటపడ్డదండి. మన కుటుంబంలో వ్యక్తి, మన కొరకు ప్రయాసపడే వ్యక్తి, మన కొరకు ప్రార్థన వ్యక్తి, మన కుటుంబం చేద్దాం అనే ఒక ఆలోచన కలిగి ఉండాలి. సువార్థికుల యొక్క అవసరాలు తీర్చబడ్డాకండి. లేవి పాత నిబంధనలో 12 గోత్రాలు ఉన్నాయి కదండి. 12 గోత్రాల్లో 11 గోత్రాలకు దేవుడు భూభాగం పంచిచ్చాడు, ఒక గోత్రం పంచివ్వాల. ఎందుకంటే మీరు నా సేవ చేయాలి, మీకు పొలం అయితే మీరు పొలం పనిపోతారుగా, అందరు పనిపోతే నాకు ఎవరు సేవ చేస్తారు, కాబట్టి మీరు పొలం పోవద్దు అన్నాడండి. మీరు పొలం పోతే మీకు పొలం ఉండొద్దు, అసలు మీకు పొలం లేదు. మాకు తిండట్టయా, మీకు తిండా ఇదిగో ఆ మిగిలిన 11 మంది మీకు ఇస్తారు, మీరు తీసుకొని మీరు నా సేవ చేయండి. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా పనికి పోతే ఇప్పుడు సేవ ఎవరు చేస్తారు చెప్పండి? అదే అంటే కొన్నిసార్లు మనం ఏం పని చేసుకోవచ్చు అనుకుంటాం. పని చేసుకోవచ్చు, మీకులాగా వాళ్ళు బతకలేరా? ఇప్పుడు లేవీలు బతకలేరు పని చేసుకొని. 11 మంది బతికారు, ఒక్కతను బతకలేడా? ఏదో రకంగా ఒకళ్ళు 3 పూట ఒక పూట తింటే కానీ తినలేడా? కానీ అందరు పని పోతే సేవ ఎవరు చేస్తారు మరి? ఇప్పుడు ఒకరు నిలబడి చేస్తారు కాబట్టి ఆ ఒకరు నిలబడి చేసే వాళ్ళకి మిగిలిన సహకరించాలండి. అదనమాట అండి. అప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు నెహెమీ కాలంలో పోషణ జరగక. మళ్ళీ నెహెమీ వాళ్ళు వెళ్ళి పిలుచుకొచ్చి, అలా కాదయ్యా మీరు రండి, మీరు పోతే ఎట్ట కూరితే మీరు సేవ చేయాల్సిందే. ఇప్పుడు మనకు ఆలోచన రావట్లేదు, మనం ఎట్లా సేవ చేయలేకపోతున్నాం. కానీ శేషులు ఎంకరేజ్ చేయొద్దండి, అది మనం తెలుసుకోవాలండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు 6వ పాయింట్, అపోస్తలులు 4:27. సంఘ క్షేమాభివృద్ధి కొరకు. సంఘ ఎందుకు వాళ్ళ కానుకలు? మనం క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. అపోస్తలుల కార్యము 4 ఎంత 27 తీరం దొరికి ఇంకా చివరి ఒక మాట చెప్పి మనం ముగింపులోకి వచ్చేస్తాం. 4:27 చూడండి ఒకసారి.
ఎన్నో చదువమ్మ 4, 27, 28 అంతేనా? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వాలి అనే పాయింట్ ఎప్పుడైతే మిస్ అయ్యామో మనం. సంఘంలో పనులు ఉన్నాయి, ఆ పనులు జరగడానికి ఆర్థిక సహాయం కావాలి. ఆ పనులు జరిగితే ఏం జరుగుతుంది? సంఘము క్షేమాభివృద్ధి చెందుద్దండి. సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి దేవునికి మనము కానుకలు ఇవ్వాలి. 5:27 ఒకసారి 5:27 5:27 కాదు, పక్కనే చివరి మాట అక్కడ 4 అధ్యాయంలోనే 36, 37 చూడండి ఒకసారి. 36, 37 బర్మా గురించి. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అనే ఒక యూదుడును ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చి బర్నబాను పేరు పెట్టి ఉండి ఇతని భూమి గల వాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాత్రలో పెట్టిను. అదనమాట. 36, 37 వేసుకోండి 4 అధ్యాయంలోనే. నేను చిన్న 36, 37 నువ్వు సంఘంలో కొన్ని అవసరాలు ఉన్నాయి. అవసరాలు తీర్చబడితే సంఘం క్షేమాభివృద్ధి చెందుద్ది. అవసరాలు తీర్చాలంటే కొంత ధనం కావాలి. ఆ ధనం ఎక్కడి నుంచి రావాలి? మనమే కొంత ఇవ్వాలి. అప్పుడు ఆ సంఘం యొక్క అవసరాలు తీర్చబడతాయి. చివరిగా ఇంకా దేవునికి ఎందుకు ఇవ్వాలంటే ఫిలిప్పీ పత్రిక 4:17 4:17 మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలను. మీ లెక్కకు విస్తార ఫలము చాలండి. విస్తార ఫలము వచ్చుటకు. విస్తార ఫలం ఎవరికి వచ్చింది? ఫిలిప్పీ 4:17 ఫిలిప్పీ 4:17 మనుషుడు ఎంత విత్తునో అంతే పంట కోసం. ఏమి విత్తునో ఆ పంట కోయను. మనం ఇచ్చామనుకోండి, మరల దేవుడు మన తిరిగి విస్తారంగా ఇస్తాడండి. విస్తారమైన ఫలం పొందడానికి నేను ఏమంటున్నాను, మీ లెక్కకు విస్తార ఫలము వచ్చుటకు. నేను ఎందుకు కొడుతున్నాను అని చెప్తున్నాడు పౌలు తెలుసండి. నేను ఈవిని అపేక్షించి చెప్పట్లేదు, నేను తినడం కోసం చెప్పట్లేదు, నేను బతకడం కోసం చెప్పట్లేదు. నేను ఒక్కనే, ఆయనకే భార్య పిల్లలు లేరు, నేను ఒక్కరిని బతకలేనా? బ్రతకగలను. కానీ ఎందుకు ఇవ్వండి పౌలు? ఇంకా ఇవ్వండి అని ఎందుకు ఇవ్వండి చెప్పండి. ఇప్పుడు చాలాసార్లు అనుకుంటే మనం సువార్థకుడు ఇవ్వమండి అంటే సువార్థకుడు బతరంగా ఒక బతరంగా అనుకున్నాం. ఎంత బాగా చెప్పండి, ఎంత తినడం మొత్తం తినేస్తారండి. ఎంత తినగలను? మనకంతా ఆయనకు అంతే ఖర్చు అవుతుంది. ఒక కుటుంబానికి ఖర్చు అంతా అంతే అయితే కుటుంబానికి కూడా 30-40 కుటుంబాలు ఇస్తే ఆ మొత్తం తినేస్తారు అతను. స్వార్థపడే తప్ప. అప్పుడు అదేంటంటే మనకి విస్తార ఫలం వస్తుందండి. మనం ఇవ్వటం వల్ల మనకి విస్తార ఫలం వస్తుంది. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి ఒక రాజు అంట, అసలు నా దేశంలో పరిస్థితి ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజల మైండ్ సెట్లు ఆలోచన ఎలా ఉంది చూద్దాం చెప్పి మారు వేషంలో తన సేవకుడు రాజుగారు బయలుదేరారంట. బయలుదేరి వెళ్తూ ఒక చోట భిక్షగాడు ఉన్నాడంట. ఆయన చూద్దాం ఈయన మైండ్ సెట్ చూద్దాం చెప్పి భిక్షగాడు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకేదైనా కొంచెం తింటామని పెట్టు అడిగాడండి. భిక్షగాడిని అడిగాడు. భిక్షగాడు ఆలోచించి ఇల్లువరు బాబు, నేను అసలు అడుక్కొని తెచ్చుకొని పెట్టుకుంటే ఇల్లువరు అని చెప్పేసి అట్నే గొనుక్కుంటూ తెచ్చుకుంటూ కాసిని బియ్యం ఇచ్చాడంట. అన్ని పెట్టాడు, ఇప్పుడు చేతులు పెట్టాడు. అప్పుడు ఆ రాజుగారికి తీసుకొని పక్క షావుడికి ఇచ్చి ఈ బియ్యపు గింజలు లెక్కేసి అన్ని బంగారు మీద ఏమని చెప్పాడు. అప్పుడు షావుకుడు లెక్కేసి 190 ఉన్నాయండి బియ్యం అని చెప్పాడు. ఓకే, అన్ని బంగారు కాసులు ఆయనకి ఏమని చెప్పాడు. అప్పుడంట, ఏమంటే నాకు అక్కడ ఇంకా చాలా ఇస్తారా అని అండి. చాలా ఉండండి సంచుల బియ్యం అవసరం లేదు, ఇంకా అయిపోయింది, నీ స్వభావం తెలిసిపోయింది నాకు, నువ్వు కనీసం అన్ని పెట్టేవంటే ఒక మనిషి సరిపోతాయండి. అవి మనం కూడా కొన్నిసార్లు అమ్మా అసలు అన్ని పెడతారండి. ఒక నిజంగా అన్ని మన పిల్లల్ని తీసుకుంటారు, అన్ని పెడితే కనీసం ఒక అన్ని పెట్టాలి, ఒక గ్లాస్ అని పెట్టాలి, కనీసం ఉండాలి. అన్ని బియ్యం అయితే మన పిల్లలే తీసుకుంటారా? ఎన్ని కుటుంబాలు అన్ని బియ్యం అయితే వాళ్ళకి పొట్టనింటి చెప్పండి అని కొద్దిగా ఆలోచిస్తామో దాన్ని బట్టి మనకి తిరిగి ఇవ్వబడుద్ది. ఆ భిక్షగాడు కొంచెం ఇచ్చాడు, నాకు కొనుక్కొని దాని ప్రకారం ఆయనకు వచ్చింది ఒక మాట.
కాబట్టి ఈ పాఠం ఈరోజు ఇక్కడ ముగించుకుందాం. ఇది ఇంకా కొనసాగుతుంది దేవుని చిత్తం అయితే నెక్స్ట్ నెలలో ఇంకొంత భాగం చెప్పుకుందాం. దేవునికి ఇచ్చుట. ఇప్పుడు ఏం చేసాం మనం? దేవుడు ఎంత గొప్పవాడు చూసాము, ఆయనకి ఎందుకు ఇవ్వాలి చూసామండి. కాబట్టి మనం మన స్థానిక సంఘం అభివృద్ధి కొరకు మనం కూడా దేవునికి కానుకలు ఇద్దాం. అంతే. దేవుడు ఈ వాక్యం మన హృదయాల్లో పండించినట్టుగా ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలు. వాక్యం